నమస్తే అందరికీ. నేను ఈరోజు రెండు విషయాలు మాట్లాడదామని కెమెరా ముందుకు వచ్చాను. మొదటి విషయం పునర్విక, రెండో విషయం తెలంగాణలో నిన్న మొన్న జరిగిన సంఘటన గురించి, అది కూడా చిన్న పాప. అయితే పునర్విక అనే అమ్మాయి కర్నూలు జిల్లాకు సంబంధించిన అమ్మాయికి 9 నెలలు మాత్రమే ఉన్నాయి. పునర్విక SMA అనే వ్యాధితో బాధపడుతుంది. మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే SMA అంటే వెన్నుబొగ్గలు ఉన్న నరాలు కరెక్ట్ పనిచేయకపోవడం. దానివల్ల అమ్మాయి నడవకపోవడం, పరిగెత్తకపోవడం, కూర్చోకపోవడం జరుగుతుంది. సో వాళ్ళ నాన్నగారు అమ్మాయి బ్రతకడం కోసం 40 లక్షలు ఖర్చు పెట్టుకున్నారంట. కానీ అమ్మాయి బ్రతకాలని కావాల్సింది 16 కోట్లు, అక్షరాల 16 కోట్లు. అయితే చాలామంది అమ్మాయికి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రావెల్ విత్ జగదీష్ అని చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, ఆ అన్న దాదాపుగా ఒక 15 డేస్ నుంచి అమ్మాయి కోసం కష్టపడుతున్నాడు. నిన్న మొత్తం కలెక్షన్ 15 డేస్లో ఉన్న మొత్తం కలెక్షన్ 80 లక్షల దాకా వేసారంట. వాళ్ళ టీంలో ఒక మెంబర్కి ఒక కామెంట్ వచ్చింది, అన్న పేరు రామ్ సంథింగ్ అది పేరు ఉంది. ఆ అన్న, నువ్వు కూడా నేను చేతుకున్న గోల్డ్ అమ్మేసి అమ్మాయికి డొనేట్ చేయొచ్చు కదా అన్నారంట. ఒక్క విషయం కూడా ఆలోచించకుండా అన్న తను చేయకున్న 4 కాసులున్నర అంటే 4 తులాలన్నర గోల్డ్ అమ్మాయికి డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడున్న చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ పాకెట్ మనీని కూడా అమ్మాయికి డొనేట్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటికీ ఇంచుమించు ఒక 1 కోటి రూపాయల దగ్గర అయ్యింది అనుకుంటున్నాను నేను. అదేవిధంగా ఈ 15 రోజుల్లో అమ్మాయికి కావాల్సిన ఎంత డబ్బు, 16 కోట్ల డబ్బు ఉందో డబ్బు ఈజీగా కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేయకపోయినా చేసే విధంగా మనం చేయాలి. మేము కూడా మా టీంతో అమ్మాయికి డొనేట్ చేద్దామని అనుకున్నాము. అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాము. అలాగే అక్కడున్న ఇన్ఫ్లుయెన్సర్ ట్రావెల్ విత్ జగదీష్, ఆయనకు కూడా మేము మెసేజ్ చేశాము. ఆయన రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ నాన్నకు కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే అంటే అక్కడున్న వాళ్ళ బిజీ కారణాల వల్ల వాళ్ళు రెస్పాండ్ అవ్వలేకపోయారు. అలాగే రెండో విషయం వచ్చేసరికి నాగర్ కర్నూలు జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్కి సంబంధించింది అది. అక్కడ ఒక గ్రామం ఉంటుంది కుమ్మెర అని చెప్పి. ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో కొమరవెల్లి మల్లన్న స్వామికి ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఆ కుమ్మెర గ్రామస్తులు గుట్టపైకి దేవుని దర్శించుకోనికి పోయిరంట. దర్శించుకోనికి పోతే అక్కడ కొంతమంది నాయకుల పైన గుడి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేస్తుంటారంట. అయితే అందులో ఒక మహిళ అమౌంట్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారని అడిగేసరికి ఇక్కడ దర్శించుకోవాలంటే ఖచ్చితంగా అమౌంట్ కావాలి. అయితే ఇంకోటి ఏం జరిగిందంటే, ఇంతకన్నా ముందు కొంతమంది భక్తులు వెళ్ళారు, వాళ్ళకి అమౌంట్ తీసుకోవాలంట. వీళ్ళకి తీసుకునేసరికి అమౌంట్ ఎందుకు ఇవ్వాలి మేము అని వీళ్ళు అడిగి ప్రశ్నించేసరికి అందులో ఒక నాయకుడు, కాపు నాయకుడు, అమ్మాయి చెంపగడ్డి కొట్టిండంట. అమ్మాయి చెంపగడ్డి కొడితే వాళ్ళకి అమ్మాయి వాళ్ళపైన వాళ్ళతో మాట్లాడి గొడవ పడితే వాళ్ళంతా కలిసి అమ్మాయిని కిందికి దొబ్బిరంట. కిందికి నూకేసరికి వీళ్ళు పైనుంచి కిందికి వచ్చారు. కిందికి వచ్చినాక సాయంత్రం వాళ్ళ తమ్ముడు వచ్చినాక ఈ టాపిక్ ఆ తమ్ముడికి చెప్పింది. వాళ్ళ తమ్ముడు అదే కోపంతో వెళ్ళి ఆ రెడ్డి నాయకుడిని అడిగినాడు, ఎందుకు కొట్టిరు మీరు అనేసరికి ఆ అబ్బాయిని పట్టుకొని 2 గంటలన్నర సేపు ఒక కొబ్బరికాయలు అమ్మే ప్లేస్లో వేసి అబ్బాయిని 2 గంటలన్నర సేపు కొట్టిరంట అబ్బాయిని. ఆ విషయం తెలుసుకొని వాళ్ళ అమ్మ కూడా పోయి వాళ్ళని వేడుకుంటున్నారంట, ఎందుకు కొడుతున్నారు అనేసరికి వాళ్ళని కూడా బంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంని అందరినీ కొట్టిరంట. అబ్బాయి వాళ్ళ రిలేషన్ ఒక అమ్మాయి, ఆమె వెళ్ళి ఎందుకు కొట్టకండి అయ్యా అని చెప్పి, చిన్న పాప ఉంది, 2 నెలల పాప ఉంది, బ్యాలెన్స్ అంట, చూసిన బ్యాలెన్స్ 2 నెలల బ్యాలెన్స్. ఆమె ఆ పాపను తీసుకుని పోయి కాలకాడ పెట్టిందంట. కాలకాడ పెట్టేసరికి ఈ పాపనన్న చూసి వదిలేయండి అయ్యా అనేసరికి ఆ రెడ్డి నాయకుడు అంటే ఆ గ్రామ సర్పంచ్ కాళ్ళతో తన్నిండంట అమ్మాయిని. తన్నేసరికి అమ్మాయి ఏమో దూరం పడ్డదంట. ఆ పాపను తీసుకుని ఏడ్చుకుంటూ పక్కకు వచ్చి కూర్చొని ఆ పాపకు పాలిస్తుందంట. ఇస్తుంటే ఆ పాప కొన్ని పాలు అట్లా చనిపోయిందంట. ఈ విషయం తెలుసుకుని వాళ్ళ గ్రామస్తులు కానీ కొంతమంది కలిసి పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడితే కేసు తీసుకోలేదంట, FIR ఫైల్ చేయాలంట. అదే రెడ్డి నాయకులు వచ్చి కేసు పెడితే కేసు తీసుకున్నారంట. అయితే ఈ గ్రామస్తులు కొంతమంది, అలాగే కొంతమంది వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు, కుల సంఘాలు వెళ్ళి అడిగితే అమ్మాయిని చంపింది వాళ్ళే, మా పైన ఎందుకు కేసు పెడతారు, మీ కేసు ఎందుకు తీసుకున్నాను అని SIని అడిగితే SI ఉండేమంటున్నాడంట, అమ్మాయిని వాళ్ళు చంపలేదు, అమ్మాయిని మీరే చంపుకున్నారు. అమ్మాయికి ఫుడ్ పాయిజన్ ఏం చేసారు అంటే 2 నెలల పాపకి ఎవరన్నా ఫుడ్ పెడతారా, అమ్మాయికి తల్లిపాలు తప్ప ఏవి పెట్టరు. అంటే ఇప్పుడు తల్లిపాలు కల్తీ ఉందా?
ఇప్పుడు ఆ తల్లికి ఏదైనా కల్తీ ఫుడ్ అమ్మాయికి పెడితే ఆ అమ్మాయి చనిపోయినట్టు వీళ్ళ అమ్మ కూడా చనిపోవాలి. ఫుడ్ పెడితే ఇప్పుడు తల్లిపాలి కల్తీ ఇక్కడ ఉంటుందా? ఇప్పుడు అదేవిధంగా ఆ పాపను ఎవరైతే తన్నిండో ఆ తన్నిన నాయకుడు రెడ్డి నాయకుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన వ్యక్తి. అలాగే అక్కడున్న పార్టీ కూడా కాంగ్రెస్ రూలింగ్లో ఉన్న పార్టీ. అయితే వీళ్ళంతా కలిసి ఈ ఎస్ఐ కూడా వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేదని అనుకుంటున్నాను. కానీ నేను ఒకటి వేడుకుంటున్నా, ఎవరికి? కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి. తప్పు ఎవరు చేసినా తప్పే. 5 సంవత్సరాలు ప్రజలు మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రజల పట్ల మీరు సానుభూతి చూపించాలి, కానీ ఇట్లా చేస్తే ఎవరు దీన్ని సమర్థించరు, అసలు ఇట్లా చేయొద్దు కూడా. ఇప్పుడు ఏదైనా సరే ప్రభుత్వం తరపున ఏదైనా ఉంటే దాన్ని ఒక న్యాయపరంగా వెళ్ళి మాట్లాడాలి, కానీ న్యాయాన్ని చేతులకు తీసుకొని అన్యాయం చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు. ఇది ఖండించే పరిస్థితే. అలాగే మన ఛానల్ కూడా 483 మంది సబ్స్క్రైబర్లతో విజయవంతంగా ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియో తీస్తాం. మేము నెక్స్ట్ మంత్ ఒక ప్రాజెక్ట్ ఇద్దాం అనుకున్నాం కదా, ఆ ప్రాజెక్ట్ కూడా మేము స్టార్ట్ చేస్తాం. అయితే మేము ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే చూస్తుంటే మనసు చలించిపోతుంది, ఏంటి కథ అని చెప్పి. ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు మీరు ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే కదా తీసింది అనుకుంటే, షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే అనుకని మేము అనుకున్నాం. కానీ ఇలాంటి వీడియోస్ మాకు ముందర ఉంటే మాకు చూడబుద్ధి కావట్లేదు. అందుకే మేము కూడా వీడియో చేస్తున్నాం. మీకు ఓకే అంటేనే ఈ వీడియోస్ కూడా మేము చేస్తాం, లేదు వద్దు అంటే ఇంతటితో ఆపేసి ఓన్లీ షార్ట్ ఫిల్మ్ పైనే ఫోకస్ చేసి అవి మాత్రం చేయగలుగుతాం. థ్యాంక్ యూ. అందరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.